శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేసిన పాండ్య సినిమా గేమ్ చేంజర్. దీనిపై అంచనాలైతే భారీగా ఉన్నాయి. త్రిబుల్ తర్వాత వచ్చిన ఆశ్చర్య డిజాస్టర్ కావడంతో పాటు ఆ సినిమా తర్వాత తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో దీనిపై అంచనాలైతే రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ను మధ్యలో ఆపేసి భారతీయుడు 2 చేసి దేశంలోనే అత్యంత చెత్త డిజాస్టర్ ను శంకర్ మూట కట్టుకున్నాడు. దీంతో గేమ్ చేంజర్ ఎలా తీసుకుంటాడనే అనుమానం, సందేహం మెగా అభిమానులైతే నెలకొంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ఎస్జే సూర్య తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసిన తర్వాత మాట్లాడారు. ఈ సినిమాలోని అన్ని సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని, సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందని చెప్పారు. దీంతో సూర్య చెప్పిన దాని ప్రకారం సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ పక్కా అని రామ్ చరణ్ అభిమానులైతే సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్తను వైరల్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో జరగబోతుంది. అలాగే ఏపీ రాజధాని అమరావతిలో కూడా ఓ వేడుక జరగబోతున్నారు. దీనికి ముఖ్య అతిథిగా పవర్ స్టార్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఆధారంగా ఈవెంట్ ఎప్పుడు జరిగేది సినిమా యూనిట్ నిర్ణయించనుంది. దీంతో పాటు ఏపీలో ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. నాయక్ సినిమా తర్వాత రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేసిన సినిమా కావడంతో పాటు 2025 ప్రారంభంలో చెర్రీ మెగా హిట్ కొట్టబోతున్నాడని అభిమానులైతే కామెంట్లు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమా వేడుకకు హాజరైతే బాక్సాఫీస్ దగ్గర కూడా గేమ్ చేంజర్ అవుతుందంటున్నారు. దీని తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమాను చేయనున్నాడు రామ్ చరణ్. ఇది పూర్తయిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మరో మూవీ చేయబోతున్నాడు రామ్ చరణ్.